సండే అంటే ప్రతి ఆదివారం మనకు ఏదైనా ఒక యాక్టివిటీ పేరెంట్స్కి ఒకరికొకరు ఇంటరాక్షన్ పెరగడానికి కానీ వాళ్ళ బెడ్ మీదే ఉన్నాము అనే ఆలోచన నుంచి దూరం అవ్వడానికి కానీ అందరితో కలిసి ఉండడానికి కానీ ఇలాంటి కొన్ని ఉద్దేశాలని తీసుకొని ఈ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశాము. ఇప్పుడు వరకు పేషెంట్స్కి ఒకరికొకరు తెలియదు. ఈ ప్రోగ్రామ్తో ఉన్న ఒకరు ఫ్రెండ్స్ అవుతారు, స్నేహితులు అవుతారనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళు మీ పేరు చెప్పండి తాతగారు. మీ పేరు? రంగయ్య గారు. రంగయ్య గారికి క్లాప్స్. పక్కన రంగయ్య గారి ఫ్రెండ్ పేరు మీరు ఇంట్రడక్షన్ ఇవ్వండి ఒకసారి. మీ పేరు? సత్యనారాయణ, గుండా సత్యనారాయణ. సత్యనారాయణ గారికి క్లాప్స్. మన ఇంటికి కొత్తగా వచ్చిన మా బామ్మగారు. మీ పేరు? మీ పేరు? అండ్ అవర్ యంగెస్ట్ ఫ్రెండ్ తోట నరసింహారావు గారు. అండ్ మన ఎనర్జెటిక్ బామ్మగారు. మీ పేరు? తీసుకొని వచ్చేసి మళ్ళీ రమణ వాడు బయలుదేరారా? శేషమ్మ గారు. ఓకే. వచ్చేసి మన ఎనర్జెటిక్ బామ్మగారు. మీ పేరు? నా పేరు కాళాచేతం. శేషమ్మ గారికి అయితే ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఫైర్లెస్ కుకింగ్, మంటలేని వంట. తింటారా మీరంతా? తినేవాళ్ళు చేయొద్దండి. చేయొద్దని వాళ్ళకి లేదు, చేయొద్దని వాళ్ళకి లేదు. రోజు ఏంటంటే మేమే భోజనం తయారు చేసి ఇవ్వడం, సాలడ్స్ ఇవ్వడం అనేది కామన్ అయిపోయింది. ఈరోజు మీరే చేసి మీరే తింటారు. ఓకేనా? మన ఈరోజు మనం లెగ్యూమ్ సాలడ్ చేద్దాము. లెగ్యూమ్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే ఎంత ప్రోటీన్ ఉంటుందో. మన మజిల్స్కి కానీ మనకి రోజు కావాల్సిన స్ట్రెంత్ కానీ ప్రోటీన్ నుంచి వస్తుంది. ఉత్తి లెగ్యూమ్సే కాకుండా దాంట్లో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఆ లెగ్యూమ్స్ అరగడానికి, లైక్ ప్రోటీన్స్ అరగడానికి ఈ ఫైబర్ అనేది ఉంటే ఈజీగా మన బాడీ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నరసింహరావు గారు తన శానిటైజ్డ్ హ్యాండ్స్తో కుకుంబర్ కట్ చేస్తారు మనందరి కోసం. ప్లీజ్ సార్. శేషమ్మ గారు ఎలా కట్ చేయాలో చెప్పండి. అవి ఎట్లా కట్ చేయాలి చెప్పండి. మైక్ ఏంటి మేడం? మైక్ చెప్తారు, మీరు కట్ చేయండి. మీరు ఎలా చెప్తే అలా కట్ చేస్తారు. ఇగో మీరు చెప్పండి, వాళ్ళని ఎట్లా కట్ చేయాలి, ఏం చేయాలి చెప్తే చేస్తారు. చెప్పండి, ఏం చెప్పండి. అంటే పొట్టు తీయాలా వద్దా చెప్పండి. అట్లనే పెడితే తింటావా రోజు? ఏంటి సార్, ఏంటి సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ చెప్పండి సార్. పొట్టు తీస్తే ప్రోటీన్ పోతుంది. పొట్టు తీస్తే ప్రోటీన్ పోతాయి. మీరు చెప్పండి, మీరు ఎట్లా ఏంటి పడి చేస్తారు? కాదు, పొట్టు తీయమంటారా వద్దంటారా? సరే కట్ చేయండి, కట్ చేయండి. మేడం, నరసింహరావు బిర్యానీ చేస్తా అన్నాడు. గురుగారు కొత్త
బాగానే ఉంది ప్యాకింగ్ అంతా తెచ్చుకొని వచ్చేయండి. నీకెళ్ళి తిప్పుకొని ఇటు కూర్చో. సుమా గారు ఎక్కడున్నా రావాలి. ఇద్దరు లీవా? ఇద్దరు లేండి. శేషమ్మ గారికి ఇటు కట్ చేస్తాను. రోజు పని చెప్పట్లేదు అంటది కదా, మరి పని చెప్పొచ్చు కదా మరి. అన్నీ భయపడు ముందు ఇది కూడా కోస్తున్నాను చూడు. ఇది పోయమ్మా, దోసకాయ పోయి. జాగ్రత్త. అది సూపర్ అంతే. చాలు, దాన్ని కూడా పోయి చిన్న చిన్నవి పోయి సన్నవి పోయి. ఓకే ఓకే డన్. ఎవరామె? హారిక. ఎన్నిసార్లు వచ్చింది కదా. చూడకుండా వంట తింటారా తెస్తారా? అన్ని మిరియాల పొడి, పెప్పర్, చాట్ మసాలా. దగ్గర పెట్టుకున్నాను. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటారు కాబట్టి సాల్ట్ ఇంకొంచెం. గ్రేటెడ్ కోకోనట్. చేరేదని తీసుకు చేరేదని కొంచెం ఫ్రీగా తిరుగుతుంది. లెమన్ జ్యూస్. ఇంతమంది ఉంటే నీకు ఎవరు గుర్తు రాస్తుందా? కుకుంబర్ యాడ్ చేయండి. సార్ వేరుసోన్ గారు రండి. డాక్టర్ గారు అటు అటు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం ఇక్కడ? ఏం చూస్తున్నా ఒకటే చూస్తున్నా చేస్తున్నా కానీ హ్యాపీ. అలా కాదు, ఈ ప్రోగ్రామ్ పేరేంటి? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆ ప్రోగ్రామ్ పేరేంటి అని అంటున్నాను నేను. ఈ ప్రోగ్రామ్ పేరు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? మంట ఉందా ఇక్కడ? ఏం చేస్తాను? మంట లేని వంట మీరంతా తింటారా? చెప్పు. ఏం చేస్తున్నారు మీరంతా? ఏం తింటారా చేస్తాను? అట్లా కాదు, అలా కాదమ్మా. మంట లేని రోజమ్మ గారు అది కాదు ప్రోగ్రామ్ పేరు. మంట లేని వంట. మంట లేని వంట. ఇక్కడ పొయ్యి ఉందా? స్టవ్ ఉందా? లేదు కదా. మంట లేని వంట వంట చేస్తున్నారు. ఏం చేస్తారు? మీరంతా తింటారా? తింటారా? మీరంతా చేస్తున్నారా?
మనం ఈ లోపు అవి కూడా అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు కదా. కూర్చున్నాం, కూర్చొని ఏం చేస్తున్నారు? హారిక వంట బాగుందా? వంట తింటారా?